చెప్పండి టీడీపీ కూటమికి 160 సీట్లు వచ్చినాయి ఎలా భావిస్తున్నారు? వచ్చాయంటే వాళ్ళు కూటమి కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి వేయలేదని సీట్లు వస్తాయని. జస్ట్ వస్తే 110 వస్తాయి అనుకోను. సరే వాటర్ ఇటు తిరిపిస్తే అటు కంపల్సరీ మనం ఆమోదించాలి. ఓకే, ఇంత భారీ మెజారిటీ వస్తుంది అనుకున్నారు అసలు? వాళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలీదా? ఎవరికి కూడా తెలియదు. చంద్రబాబు తెలియదు, పవన్ కళ్యాణ్ కూడా తెలియదు. వైసీపీలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 11 సీట్స్ వస్తాయి. ఓకే, అయితే జగన్ గారు ఇంత దారుణం పడిపోవడం కారణం ఏమేంటి అనుకుంటున్నారు? దాని అంటే కూటమి ప్రభావం బాగా చూపించింది. కూటమి ప్రభావం బాగా ఎక్కువ చూపించింది. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేస్తామన్నారు. కంపల్సరీగా తీయాలి, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి డిఎస్ అనేది ఎక్కడ తీయలేదు. చాలామంది నిరుద్యోగులు దానికోసం వెయిట్ చేస్తున్నారు. పాతవి కూడా పెండింగ్లు చాలా ఉన్నాయి, తీయవలసినవి బ్యాక్లాగ్ ఉండిపోయినాయి. అవి కూడా పునరుద్ధరించి కొత్తగా మెగా డిఎస్ తీస్తే స్టూడెంట్స్కి హెల్ప్ అవుద్ది బాగానే. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? కూటమి స్థానం ఏ స్థానం ఇచ్చినా ఆయన చేసేంత లేదు. ఎప్పుడో బ్యాక్ నుంచి నడిపించడం అనుకుంటున్నా. నా దృష్టిలో గెలిచవచ్చు, 20 సీట్లు గెలవచ్చు, కాకపోతే ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. అయితే ఈ 5 ఏళ్ళు అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? అది ఇలా ఆధ్వర్యంలో ప్రారంభించారు కాబట్టి ఒక 50% వరకు కంప్లీట్ చేయొచ్చు అనుకుంటున్నాను నా దృష్టిలో. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అవ్వదు. ఎందుకంటే కొత్త రాజధాని ప్రాసెస్ అనేది ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయేది కాదు. అది టైం పట్టుద్ది. విడతల వారీగా ఎవరు వచ్చినా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు తొలి ప్రభుత్వం చేశారు, కొంత రెండో ప్రభుత్వం కంటిన్యూ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎవరైనా సరే ఈ 15 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది కంపల్సరీగా. అది జరగలేదు. సరే వాళ్ళ పార్టీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ కార్యకలాపాలు వేరే ఉండొచ్చు, లేదా నిధుల కొరత ఉండొచ్చు. ఏదైనా కంటిన్యూగా మనకంటే ఒక రాజధాని కావాలి. ఎవరు కట్టినా ఒకటే, మన ప్రజలకు ఏం కావాలి? రాజధాని కావాలి. పార్టీలో ఏముంది? ఈ 5 ఏళ్ళు ఒకటి ఉంటుంది, ఇంకొక 5 ఏళ్ళు ఇంకోటి వస్తుంది. ఎవరైనా కావచ్చు, మనకైతే రాజధాని శాశ్వత రాజధాని కావాలి ఒకటి. అయితే అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? మంచిదే కంటిన్యూ చేస్తే. కాకపోతే ₹5 అనేది పెట్టారు, మంచిదే కాదని లేదు, అది మెయింటెనెన్స్ అది. కానీ కొంతమంది అది కూడా లేకపోయి ఉంటుంది. పేదల కోసమే పెట్టినప్పుడు ₹5 కూడా అనవసరం కదా. ₹5 అది పెద్ద ఇదేం ఎక్కువేం కాదు. అది లేనివాడు ఉంటాడు, దానికోసం ఇబ్బంది పడతారు కదా. అది కూడా లేకుండా ఫ్రీగా పెడితే మంచిది అనిపిస్తుంది నాకైతే. కొనసాగించాలి కంపల్సరీగా. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అంతే కదా. మన నాయకుల కోసం పనిచేసే కార్యాలయాలు కాదు ఇవి, ప్రజల కోసం పనిచేసే కార్యాలయాలు. కొత్త అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టినవి అవి కంటిన్యూ చేయాలి. చేస్తూ ప్రజల వద్దకే పాలన. ఇప్పుడు కొంతమంది వికలాంగులు ఉంటారు, అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ దగ్గరికి ఎంతో కొంత వాలంటీర్ వెళ్ళి ఇస్తున్నారు, కంటిన్యూ చేయండి. వాళ్ళు పార్టీలకి వాళ్ళకి రంగు పోయకూడదు. వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళకి ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వం తరపున పనిచేయించినట్టు చూసుకోవాలి. అది నా అభిప్రాయం. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొంచెం అవకాశం తప్పని వెళ్ళాలి కదా అసెంబ్లీకి. ఒకడైనా ఇద్దరైనా వెళ్ళాలి కంపల్సరీగా. అసెంబ్లీలో అడగడానికి ఒక వ్యక్తి కావాలి కదా. 10 మంది తరపున ఆయననే మాట్లాడాలి. అది తేరగా ఒగ్గిస్తే మరి ఇంకా ఏకపక్షం అయిపోద్ది కదా. ఇప్పుడు తప్పు చేశారో రైట్ చేశారో ఒకటి అది ఎదుటివాడికి తెలియాలి కదా. తెలియపరచాలంటే ప్రతిపక్షం ఉండాలి. 11 సీట్లు వచ్చాయని కాదు, అసెంబ్లీలో మీరు చేస్తున్న తప్పు నిలదీసే వ్యక్తి ఒకటి కావాలిగా. అయితే వెళ్తారు అనుకుంటున్నారు? వెళ్ళాలి. వెళ్ళకపోతే ప్రజలు ఓటేసి గెలిపించి అసెంబ్లీని లోపల కూర్చొని పెట్టాను కదా. ఇక్కడ గెలిపించి ఇంట్లో కూర్చొని పెట్టడం కాదు కదా. ప్రజల సమస్యలు ఎక్కడున్నా, పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నెరవేర్చాలి కంపల్సరీగా. చెప్పండి, 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు 160 అనేది వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. ఒకప్పుడు జగన్ కూడా వచ్చింది. ఇక దాని ఉంది, ఆయన నమ్మాడు, వాళ్ళకి నచ్చల వేయలే ఓట్లు. కానీ అది చేసి మంచి పనులు కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి. అయితే అసలు వస్తుంది అనుకున్నారా? వస్తుంది అనుకోలేదు. అయితే ఒకటి ఈ పింఛన్లు వీళ్ళు ఏంటంటే నేను ఫ్రీ బస్సులు పెడతాను, నలుగురిలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాను, అవసరమైతే 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తాను, ఇవన్నీ పెట్టాడు కదా. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు కోట్లు? మరి జగన్ తేలేపాడు, మరి ఈ నెల తెస్తాడంట. పాపం పవన్ కళ్యాణ్ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో తీసుకొస్తాడేమో చూద్దాం. అయితే బాబాయ్ గారు అన్నా క్యాంటీన్ పెట్టాలనుకుంటున్నారా? పెడితే మంచిదేనండి. కొండల మీద వాళ్ళు అందరు దిగిపోతారు, ఇంకా ఈ రోజుల్లో వంటలు చేసుకో, అది మంచిదే. పెడతాం. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ ఉండబట్టేనండి. ముసలితో కూడా పైనుండి కూర్చొని డబ్బులు తీసుకుంటుంది. ఇప్పుడు వాలంటీర్ లేకపోతే ముసలి చచ్చిపోద్ది పైనుండి వచ్చేదానికి. ఆ పింఛన్ తీసేద్దామని బాగానే ఉండండి. చెప్పండి, టీడీపీ కూటమికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు?
అదంతా ట్రాపింగ్ మొత్తం మాదే మోసం జరిగింది. వీళ్ళంతా ఒకటయ్యి ఆయన అక్కడ చేసి ఓడగొట్టారు, అంతేమీ లేదు. అంతా మోసమే. ఇంత మెజార్టీ రాదు. ఇప్పుడు వస్తుందా రాదనుకున్నాం. గెలిస్తే ఇతను గెలిస్తే ఒక 10-5 సీట్లతో ఎవరైనా మెజార్టీతో ఉంటారు, గవర్నమెంట్ ఏర్పరుస్తారు అనుకున్నాం మేము. కానీ ఇదంతా మోసమే, దగ్గ. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏమో మెగా డిఎస్ మీద సంతకం పెడతానన్నారుగా. ఆ మెగా డిఎస్ మీద ఏం సంతకం ఆ రోజు పెడతానని చెప్పి నిన్న పెట్టారు. మరి అది అంతవరకు సాధ్యపడిద్దో ఏందో. మరి ఒకదానికి డబల్ హామీలు ఇచ్చారు. అది అంతవరకు నెరవేరుస్తారో ఏమిటో తెలియదు. నెరవేర్చినప్పుడు చూద్దాం. 5 సంవత్సరాలకి ఇంతే. వర్షాలు కూడా పడవు. వర్షాలు కూడా పడవు. 7 సంవత్సరాలు ఎండలే, పొలాలు పంటలు కూడా పండవు. అయితే ఇప్పుడు కూటమికి వచ్చారు కదా సార్ ఎన్నికల్లో, నెక్స్ట్ టైం కూడా ఎన్నికల్లో కూటమి కానీ వస్తారు అనుకుంటున్నారు, విడిపోతారు అనుకుంటున్నారు? ఏమో తెలియదు. మరి ఇప్పుడు చూద్దాం పరిస్థితి. వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే చూద్దాం. మరి చంద్రబాబునేమో మోడీ గారు నమ్మరు, మోడీ గారినేమో చంద్రబాబు నమ్మడు. వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఎట్టో ఉంటది, భేదం అనేది ఉంది వాళ్ళకి. మోడీ గారిని తిట్టాడు ఆయన, చంద్రబాబు గారు మోడీ గారిని తిట్టారు. ఈయన చాలా మంది ఎవరిని కూడా దగ్గర రానియరైనా. పేదవాడు అంటే ఆయనకు అసలు గిట్టదు. ఎవరన్నా దళితుల్లో పుట్టాలా అని కోరుకుంటారా అని దళితుల్ని విమర్శిస్తాడు. తర్వాత కాపులు తోకలు కట్ చేస్తానని విమర్శిస్తాడు. అందరినీ ఏదో ఇదిగో ఇలాగ మాయ చేసి ఇలా గెలవటం తప్ప విడిగా ఒక్కడు వస్తే అస్సలు డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి. అయితే ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు జగన్ గారు? ఓడిపోవటం కారణం ఏముంది, వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు కదా. ఒకటైనప్పుడు వీళ్ళు ముగ్గురికి పెచ్చుంగు ఉంటుంది కదా. ఏది ఆయన పేదల పార్టీ అన్నాడు, ఏనో ధనికుల పార్టీ అన్నారు. ధనికులే గెలుస్తారన్నా. ధనికులు గెలవడానికి స్కోప్ ఉంది. ఏంటంటే వాళ్ళు డబ్బు చిమ్ముతారు. పేదవాళ్ళ దగ్గర ఏముంది, పాపం ఓటేసి వెళ్తారు, న్యాయంగా ఓటేసి వెళ్తారు పేదవాళ్ళు. దళితులు ఏముంది, వీళ్ళు దళితులకి పేదవాళ్ళకి పోటీ అంటుండో ఏంటి వీడంతా చూద్దామని చెప్పి దళితులంతా ఒకటయ్యి ఓడగొట్టారు. అంతేగాని ఇంకేం లేదు. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? ఏమో తెలియదు. అసలు ఏం చేస్తాడో తెలియదు. ఒక్క మాట కూడా ఆయన దగ్గర నికరం లేదు. 2014లో గెలిచి 5 సంవత్సరాలు అనభశీలుడు అని చెప్పి, 14 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి, ముఖ్యమంత్రి అని చెప్పి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి 14లో వచ్చాడు కదా. ఏం చేశాడు? ఏం చేయలే. ఆ భూములు అంతే కొన్నాడు. ఎక్కడికెక్కడ భూములు కొని 33 ఎకరాలు కావాలా? ఒక అసెంబ్లీ కట్టడానికి 33 ఎకరాలు ఎందుకన్నా? హైదరాబాద్ ఎంత ఉంది? రోడ్డు పక్కన ఉంది. ఆ 11 ఎకరాలలో ఎంత ఉంది? 33 ఎకరాలు పేదల దగ్గర తీసుకొని అసైన్మెంట్ భూములు తీసుకొని ఏం చేయడానికో వాళ్ళ బెనామీల పేర్లు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసింది ఎందుకు అనుకుంటున్నాం? అక్కడ బెనామీ పేర్లతో ఉన్న పొలాలు పోతాయని చెప్పి మూకుముడిగా కూటమిలాగా ఏర్పడి జగన్ ఓడగొట్టాలి. ఆ భూములు మళ్ళీ మనకు దక్కాలంటే ఈయన ఓడిపోవాలి. ఆ భూములు మన భూములు మనకు ఉండాలి. కోటాన కోట్లతో అమ్ముకోవాలి. పేదవాడు మనకు అవసరం లేదు, మనమే ధనికులు అవ్వాలి అనుకున్నారు. చేశారు, ఒకటయ్యారు, ఓడగొట్టారు. జనం మట్టికి ఆయన పక్షాన ఉన్నారు, జగన్ పక్షాన ఉన్నారు. ఆయనకు వేసే ఓట్లు వేశారు. కానీ 1%, 2% ఇలా ముగ్గురు కలవటం వల్ల 10% అయింది. అయితే ప్రతిపక్ష హోదాలో కొంచెం అవకాశం ఉందనుకుంటున్నారు జగన్ గారు? ప్రతిపక్షం అంటే ఇప్పుడు వాళ్ళు 165 దాకా ఉంటారు దగ్గర. ఇప్పుడు వీళ్ళు 11 సీట్లే ఉండే జగన్తో. వీళ్ళు ఐక్యంగాని ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏదని వీళ్ళు ఏదని వాళ్ళు ఏదని నాకు తెలిసినంత వరకు జగన్ గారు కూర్చోవటం అనేది అసంభవం. జనాల్లో వెళ్ళి ఎక్కడ తప్పు జరిగింది, జనాల్లో ఏం జరిగింది అనే దానికోసమే ఆయన గారు ఉంటారు తప్ప అసెంబ్లీలో కూర్చొని వీళ్ళతో ఒక మాట అని ఆయనతో ఒక మాట అని అక్కడ రెచ్చగొట్టుకొని చూసే జనానికి ఒక విధంగా అనేది అనిపించుకోరు ఆయన గారు. అన్నా క్యాంటీన్ మళ్ళీ పెడతారంటున్నారు కదా, పెడతారనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ఏంటన్నా? అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కార్లు వేసుకొని వచ్చి ఉన్నవాళ్లే తింటారు. పేదవాడు ఎవరు తినరు, అంతగా ఆశపడి ఎవరు తినరు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తారు, క్యారేజీలు కట్టుకొని వెళ్తారు. ఆయన పెడతారని చెప్పి ఆయన కోసం కూర్చుంటారా పనులు వదిలి పెట్టుకొని? ఏంటంటే పేదవాడు ఏంటంటే పనుల మీద ఆరాటపడి పనుల మీద వెళ్ళిపోతారు. ఉన్నవాడు ఏంటంటే కార్లు వేసుకొని వచ్చి ఈ టైంలో ఇది దొరికింది 5 రూపాయలు టిఫిను, అక్కడ దొరికేది ఏడ దొరికింది 5 రూపాయలు ఇచ్చాను తింటారు. వాళ్ళే కార్లు వేసుకొని వచ్చి తింటారు. అంతకుముందు చూసాం మేము. చూడబట్టే అన్నా క్యాంటీన్ జగన్ గారు ఏం చేశారంటే ఇక్కడ కుంభకోణం జరుగుతుంది, వాళ్ళే బాగుపడుతున్నారు అని చెప్పి దీనివల్ల ఏముంది లాభం అని చెప్పి దాన్ని ఆపారే తప్ప ఆయనకేమో ఎక్కువై కాదు, ఇది చేయలేకేం కాదు. అది అంటున్నారుగా మరి. అంటున్నారు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటివి ఏమొస్తున్నాయి తెలుసా? 1994లో జరిగి
అప్పుడు పాస్ అయిన డిగ్రీ వాళ్ళని తీసుకుంటాము, ఇప్పుడు ఉన్న వాళ్ళని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఏదైతే రకరకాలు వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సింది మనమే. ఇప్పుడు అయిపోయింది, మనం ఏం చేసినా జరిగేది లేదు. వాళ్ళు ఏం చేసినా చూడాలి, కొట్టినా చూడాలి, తిట్టినా చూడాలి. అది సీట్లు వచ్చినాయిగా, మీ అభిప్రాయం ఏంటి? అదంతా జరిగిపోయిందా మొత్తం? ఓకే, కూటమికి ఎంత భారీ మెజారిటీ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? శ్యామ్ చేశారు మొత్తం. ఓకే, అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? ఓకే, ఏం పడవు. ఓకే, అయితే 5 ఏళ్ళు అమరావతి పూర్తవుతుంది అనుకుంటున్నారా? అది అవదా? 5 ఏళ్ళు అవదా? చంద్రబాబుకి డబ్బు ఆశ, డబ్బు ఆశ. ఓకే, డబ్బు కావాలా, ప్యాకేజ్ గారికి డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగుతారు అనుకుంటున్నారా? వదలడు, కొనసాగుతూనే ఉంటారు. పార్టీ గ్రహించాడు ఉంటాడు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఉంటుంది అనుకుంటున్నారు? స్థానం ఉందండి. పవన్ కళ్యాణ్ నిజంగా తప్పించేస్తాడు, ఎలాగ తప్పించేస్తారు? తప్పుడు కాదు చంద్రబాబు. ఓకే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు కదా, అయితే ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఇంకా వికలాంగులకి డబ్బులు ఇవ్వాలని పింఛన్ ఇవ్వాలి, ఆ పథకం అమలు చేయాలి ఫస్ట్. ఆడవాళ్ళకి ఆడ ఇస్తాడు, నాకు తర్వాత ఇవ్వడం. అంతేనా?